తూర్పు గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె ప్రకాష్ బాబు బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన కోసం కార్మిక శాఖ ఇతర సమన్వయ శాఖల సహకారంతో స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. చదువుకునే చిన్నారులను బాల కార్మికులుగా మార్చితే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రకాష్ బాబు మాట్లాడుతూ 6 నుంచి 14 ఏళ్ల వయసు ఉన్న పిల్లలకు ఉచిత నిర్బంధ విద్య పొందడం వారికి రాజ్యాంగం కల్పించిన హక్కు అని పేర్కొన్నారు. ఈ వయసులో ఉన్న పిల్లలను కార్మికులుగా మార్చడం చట్టరీత్యా నేరం. అలా చేస్తే కఠిన చర్యలు తప్పవని తెలియజేశారు. పిల్లల భద్రతా దృష్ట్యా సంబంధిత అధికారులు వ్యవస్థలు మరింత పటిష్టమైన చర్యలు తీసుకోవాలని తెలిపారు. పిల్లలందరికీ మంచి విద్య, స్వేచ్ఛగా జీవించే పరిస్థితులను కల్పించడం మనందరి బాధ్యత అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా కొన్ని బృందాలను ఏర్పరిచి పట్టణంలో పలు ప్రాంతాలలో తనిఖీ చేసేందుకు ఆదేశాలు జారీ చేశారు. ఈ తనిఖీలకు సంబంధించిన నివేదికను జిల్లా న్యాయ సేవాధికార సంస్థకు అందించారన్నారు. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ పీడీ కె విజయ్ కుమారి, డీఈఓ కె వాసుదేవరావు, ఎంఈఓ బి దిలీప్ కుమార్, సిడబ్ల్యూసి చైర్మన్ పి సూర్యప్రభావతి, కార్మిక శాఖ అధికారులు, డీసీఆర్బీ సిబ్బంది, ఎన్జీఓ సభ్యులు పాల్గొన్నారు.